బేబీ స్పినాచ్ తోటి పాలకూర రైస్ చేశాను. సింగిల్ మీల్ అన్నంలో ఒక 4-5 వెరైటీస్ చేయకుండా అప్పుడప్పుడు ఒక సింగిల్ మీల్ తోటి ఈ విధంగా వెరైటీగా చేసుకోవచ్చు. ఏ విధంగా చేశాను ఈ వీడియోలో చూద్దాము. దీనికి గాను పాలకూర కొంచెం ఎక్కువ తీసుకోవాలి. ఒక 2 కప్స్ దాకా తీసుకోవాలి. ఒక హాఫ్ కప్పు కొత్తిమీర, హాఫ్ కప్పు అంటే ఒక 10-15 ఆకులు పుదీనా తీసుకుంటే సరిపోతుంది, ఎక్కువ అక్కర్లేదు. అవి తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఇప్పుడు మనము బాండీ పెట్టుకుని దీంట్లో నూనె, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, 4 లవంగాలు, ఒక 2 దాల్చిన చెక్క ముక్కలు వేసిన తర్వాత అల్లం, వెల్లుల్లిపాయలు, ఒక 4 పాయల వెల్లుల్లిపాయలు, ఒక చిన్న అల్లం ముక్క, ఇది గ్రైండ్ చేసుకుని ముందరగా గ్రైండ్ చేసుకుని మిశ్రమం వేసుకోవాలి. అది పచ్చివాసన పోయేదాకా దోరగా వేయించుకోవాలి. అది వేగిన తర్వాత ముందుగా పుదీనా ఆకులు కూడా వేసేస్తే మంచి పుదీనా ఫ్లేవర్ తోటి చాలా బాగా మంచి వాసన వస్తుంది. అప్పుడు ఇది వేగిపోయిన తర్వాత దీంట్లో సన్నగా తరిగిన ఉల్లిపాయలు, టమాటాలు, బఠానీలు, ఇక్కడ ఫ్రోజన్ బఠానీ దొరుకుతుంది, అవి నేను వేసేసాను. ఈ 3 వేసుకుని దోరగా వేయించుకోవాలి. అవి కొంచెం వేగిపోయిన తర్వాత అప్పుడు అందులో సరిపడా ఉప్పు వేసేసి చిటికెడు పసుపు కూడా వేసేసిన తర్వాత మనము గ్రైండ్ చేసి పెట్టుకున్న పాలకూరని గ్రైండ్ చేయాలి. ఆకుల్ని, ఎందుకంటే పాలకూరలో కొంచెం పీచు ఉంటుంది కదా, అది ఆకులు డైరెక్ట్గా వేయలేము. అందుకని ఈ విధంగా గ్రైండ్ చేసుకుని ఆ గ్రైండ్ చేసిన మిక్సర్ని వేయాలి. ఇక ఒక 4-5 సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలను, తర్వాత మనం తరిగి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఇదంతా ఉప్పు, కారం అంతా సరిపోయింది మనకి. ఇప్పుడు మనం అన్నం వండుకొని ఆ అన్నాన్ని ఒక 2-3 చెంచాల నూనె వేస్తే అన్నం ముద్దగా ఉన్నది ఈ విధంగా విడిపడుతుంది అనమాట. అది విడిపడిన తర్వాత అప్పుడు గరిటతో చేస్తే మనకి అన్నం ముద్దలాగా అయిపోకుండా ఉంటుంది అనమాట. ఈ విధంగా విడిపడి చక్కగా పాలకూర రైస్ చాలా బాగా వస్తుంది. దీన్ని మనము రైతాతోటి సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. కీరా రైతా కానీ, పచ్చి ఉల్లిపాయలతో రైతా కానీ చేసుకోవచ్చు. నేను పెరుగులో సన్నగా తరిగిన కీర, కొత్తిమీర, ఒక పచ్చిమిరపకాయ, ఉప్పు వేసి రైతా తయారు చేశాను. దీని కాంబినేషన్ పాలక్ రైస్ విత్ రైతా చాలా టేస్టీగా ఉంటుంది. సింగిల్ మీల్లో మనకి లంచ్ ఐటెం అయిపోతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.